ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇనారెడ్డి అండ్ ఆల్ ఆఫ్ ద సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For the departed soul of Adagadda Nancy Monica to rest in peace, Mass offered by family. For the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep to rest in peace, Mass offered by Madimi Annapurna. For God's blessings and salvation of youth, Mass offered by Madimi Annapurna. For God's blessings and help in the construction of new church, Eluru Divine Word Retreat Center, Mass offered by Madimi Annapurna. Thanksgiving Mass offered by M. Rajani, Hemendra, Pardif, Srinivas. Thanksgiving Mass for all the blessings and for God's blessings, long life to Shravya on the occasion of birthday, and for God's wisdom, discipline and fear of God to Arush, Shravya, and for God's help to family, Mass offered by Gangarapu, Anusha, Shravan. For bright future of children and for salvation of family and for financial blessings, Mass offered by Yellapu Lakshmi and family. For God's blessings, financial blessings, and for blessings upon everyone, offered by Shanti Mary. For God's blessings, financial blessings, and for blessings upon everyone, offered by Agnel Bruna. For God's blessings, financial blessings, and for blessings upon everyone, offered by Lakshmi. For God's blessings, financial blessings, and for blessings upon everyone, offered by Rani. For God's blessings, financial blessings, and for blessings upon everyone, offered by Bharati. For God's blessings, financial blessings, and for blessings upon everyone, offered by Jayamma. For God's blessings, financial blessings, and for blessings upon everyone, offered by Swarna. వీటితో పాటుగా మన అవసరములన్నింటినీ దేవునికి తెలియచేస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఈనాటి యొక్క దివ్య బలి పూజలో మన కుటుంబములను అన్నింటినీ దేవునికి సమర్పించి మన సమస్యలు, మనకున్నటువంటి ఇబ్బందులు, మన కన్నీరు తొడవబడాలని, మన కుటుంబములో దేవుని యొక్క శాంతి సమాధానమును మనము సమృద్ధిగా అనుభవించాలని, మన బిడ్డలందరికీ కూడా ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తును దేవుడు దయచేయనట్లుగాను, మనము ఆశించినటువంటి ప్రతి ఆలోచన, మన ఆశలు అన్నిటిని దేవుడు అంగీకరించి నెరవేర్చినట్లుగాను, మనకందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యములను దయచేయాలని, సంతానం లేని వారికి సంతాన భాగ్యమును, ఆర్థిక ఇబ్బందులను వారికి విడుదల విముక్తిని దయచేయాలని, ప్రతి వ్యసనము నుండి, బలహీనత నుంచి దేవుడు విడుదల కలుగు చేయాలని, అదేవిధముగా ఇతర దేశములలో స్థిరపడుటకు ఆశపడుచున్న వారికి దేవుడు ఆ యొక్క మార్గములను సుగమము చేయాలని ప్రార్థన చేద్దాం. చదువుకునే బిడ్డలందరికీ కూడా గొప్ప జ్ఞానము, విధేయత, వివేకము లభించినట్లుగాను, మన పనిపాటులలో దేవుడు తోడే నడిపించాలని, మన పాడి పంటలను వృద్ధి చేయాలని, ఇంకను వ్యక్తిగతముగా మన ఆలోచనలను, మన మనస్సులను దేవునికి సమర్పించి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతిగా కొనియాడు నిమిత్తము
మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, మీ యందు ఆశలు నిలుపుకొని వారి సంరక్షకుడవు నీవే. నీవు అనుగ్రహింపనుచో స్థిరత్వము కాని పావిత్ర్యము కాని దేనికి ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కృమ్మరింపుము. మీ పాలన క్రింద మీ మార్గదర్శకత్వములు గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మనస్సులను లగ్నము చేసుకునినట్లు కరుణింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. సంతోషదాయకములైన ప్రవచనములు. ఇర్మియా ప్రవక్త బంధితుడగుట. యెషయా కుమారుడు యెహోయాకీము యూదాకు రాజై సింహాసనమును ఎక్కిన ఆరంభములో ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నీవు దేవాలయ ఆవరణమున నిలుచుండి యూదా నగరముల నుండి నన్ను ఆరాధించుటకు వచ్చిన ప్రజలకు నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వినిపింపుము. ఒక్క మాట కూడా వదిలిపెట్టవద్దు. ఒకవేళ ప్రజలు నా పలుకులు ఆలించి తమ దుష్ట మార్గము నుండి వైదొలగవచ్చును. అప్పుడు నేను నా మనసు మార్చుకొని వారి దుష్కార్యములకు వారిని నాశము చేయను. నీవు ప్రజలతో నా మాటలుగా ఇట్లు చెప్పుము. మీరు నేనిచ్చిన ధర్మశాస్త్రమును పాటించి నాకు విధేయులు కావలెనని చెప్పి తిని, నేను మీ వద్దకు పంపుచూ వచ్చిన నా సేవకులకు ప్రవక్తల పలుకులు ఆలింపవలనని కోరి తిని, కానీ మీరు వారి మాటలు వినలేదు. మీరు నా మాట పాటింపరేని ఈ దేవాలయమునకు, షిలో దేవాలయమునకు పట్టిన గతియే పట్టింతును. ప్రపంచంలోని జాతులెల్లా ఈ నగర నామమును శాపవచనముగా వాడుకొందురు. యాచకులు, ప్రవక్తలు, ప్రజలు ఎల్లరును నేను దేవాలయమున ఈ మాటలు చెప్పుటను వినిరి. నేను ప్రభువు చెప్పుమన్న సంగతులను చెప్పిన వెంటనే యాచకులు, ప్రవక్తలు, ప్రజలెల్లరును నన్ను పట్టుకొని, నీకు మరణశిక్ష తప్పదు. ఈ దేవాలయమునకు, షిలో దేవాలయమునకు పట్టిన గతియే పట్టునని ఈ నగరము పాడుబడగా దీనిలో ఎవరు వసింపరని ప్రభు పేరు మీదుగా నీవేళ ప్రవచించితివి అని అరచిరి. అంతటా జనులు దేవాలయమున నా చుట్టూ గుమికూడిరి. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును
భజింతును భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. విశ్వసించు వారందరికీ తండ్రిని చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును. ఇశ్రాయేలీయులను ఎన్నుకొన్నావు, ఎర్ర సంద్రమును దాటించి వెంట ఉండి రక్షించావు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 38 నుండి 42 వరకు వాక్యము. లూకా సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 38 నుండి 42 వరకు వాక్యము. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సోదరి పనులన్నీయు నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మ మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురత పడుచున్నావు, కాని అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక చక్కటి వాక్యముతో దేవుడు మనందరినీ కూడా దర్శిస్తూ మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యములో దేవుడు మనతో చెప్తున్నాడు కదా, ఏది విలువైనది, ఏది ఉత్తమమైనది, ఏది అవసరమైనది గ్రహించుకొని దానిని మాత్రమే మనము ఎన్నుకోవాలని,
దానిని మాత్రమే మనము కలిగి జీవించాలని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టముగా వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు. వాక్యం ఒకటి చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనము. ఈ దినము నేను భూమ్యాకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను, జీవమును మరణమును ఆశీస్సును శాపమును మీ ఎదుట నుంచి తిని, కనుక జీవమును ఎన్నుకొని మీరును మీ సంతానమును బ్రతికిపొండు. చాలు. ఈ మాటల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఎదుట 2 ద్వారాలు పెట్టేశారండి. ఒకటి జీవము, రెండవది మరణము. ఒకటి ఆశీర్వాదము, మరొకటి శాపము. నీకు కావాల్సిందని నువ్వు ఎన్నుకో. నీ చేతిలో పెట్టేశాడు దేవుడు. నీకు ఆ స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఎన్నుకోవటంలోనే మన యొక్క ఆలోచన స్థితిగతులు, మన యొక్క భక్తి, మన యొక్క ఊహ అన్నీ కూడా ఆధారపడి ఉంటాయండి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నతముగా ఆలోచించలేకపోతే, ఏది మంచి అని తెలుసుకోలేకపోతే ఎలా ఎన్నుకుంటాడు? దేవుడు వాక్యం చెబుతుంది కదా, జీవము నీ ముందున్నది, మరణము నీ ముందున్నది. నీ ముందు మేలున్నది, కీడున్నది, ఆశీర్వాదం ఉన్నది, శాపమున్నది. కనుక నీకు నచ్చిన దానిని నువ్వు ఎన్నుకో. కానీ దేవుడు అంటున్నాడు కదా, నువ్వు జీవాన్ని ఎన్నుకుంటే, నీవు మేలుని ఎన్నుకుంటే, నీవు ఆశీర్వాదం ఎన్నుకుంటే బ్రతికిపోతారని చెప్తున్నారండి. అలా కాకుండా రెట్టమతంగా కొంతమంది ఉంటారు కదా, రెట్టమతంగా వద్దన్న పని చేస్తారు. అట్లాగా నేను ఇదే ఎన్నుకుంటానంటే నిన్ను ఎవరు కూడా బాగు చేయలేరు. అట్లా అయిపోయింది నీ బ్రతుకు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం, సువర్ణ అవకాశం మనకు కూడా దేవుడిచ్చాడు. ఈ మాటల్ని నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, విశాలమైన మార్గము, ఇరుకైన మార్గము. ఈ 2 మార్గాల గురించి యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పారండి. ఇరుకైనటువంటి మార్గం ఎలా ఉంటుంది అంటే, దాంట్లో ఇబ్బందులు వస్తాయి, రాళ్ళు ఉంటాయి, ముళ్ళుంటాయి, అనేక రకాలైనటువంటి శోధనలు వస్తాయి. కానీ ఆ ద్వారము నిన్ను, ఆ మార్గము నిన్ను ఎక్కడికి చేర్చిద్దంట? చేరవలసినటువంటి గమ్యానికి చేర్చిద్ది. ప్రయాణము కష్టతరమే, ఇబ్బందే, రాళ్ళు తగులుతాయి, రక్తం వచ్చిద్ది, ముళ్ళు గుచ్చుకుంటాయి, నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టాలు ఉంటాయి. కానీ నువ్వు చేరే గమ్యం మాత్రం సంతోషము, సమాధానము, నిత్య జీవము. ఆ మార్గాన్ని కొంతమంది ఎన్నుకుంటారంట. కొంతమందికి అజ్ఞానం ఉందంట. కొంతమందికి ఆ మార్గమును చేరేటువంటి గమ్యాన్ని గురించి ఆశ అంట. కానీ ఎక్కువ మంది ఎన్నుకునే మార్గము విశాలమైనటువంటి మార్గం. ప్రయాణం ఎలా ఉండాలి? యాక్సిలేటర్ ఇస్తే 100, 150 వెళ్ళిపోవాలంతే. ఎంత స్పీడ్గా వెళ్తామో అంత తొందరగా పడిపోతావు. అంటే మార్గము విశాలముగా ఉంటే ఆ మార్గము నేను ఎక్కడికి చేర్చున్నానంటే నాశనానికే, నరకానికే, మరణానికే. ఏ మార్గాన్ని ఎన్నుకుంటున్నావు అనేది నీ జ్ఞానాన్ని బట్టి, నువ్వు విన్నటువంటి వాక్యాన్ని బట్టి, నీ జీవితంలో నీవు సరిచేసుకోవడానికి సిద్ధపడిన విధానాన్ని బట్టి ఇవి ఆధారపడి ఉంటాయండి. నువ్వు అనుకోవచ్చు, నాకు తెలియదు కదా అని. వాక్యం వింటున్నావు కదా, వాక్యము ద్వారా నువ్వు గద్దింపబడితే సరిచేసుకోవడానికి సిద్ధపడాలి. వాక్యం నిన్ను సరిచేస్తే సరిచేయబడాలి. వాక్యము నిన్ను సరిచేస్తే సరిచేయబడటానికి నువ్వు సిద్ధపడాలి. వాక్యము నిన్ను నడిపిస్తే నువ్వు నడవబడాలి. ఎందుకంటే వాక్యములో జీవమున్నది. ఆ జీవము సమృద్ధిగా మనకి ఇవ్వబడింది. వాక్యము నీవు వెళ్ళవలసినటువంటి మార్గంలో నిన్ను నడిపించిద్ది. నువ్వు ఎక్కవలసినటువంటి ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కించిద్ది. దేవుడు చెప్తున్నాడు కదా, అధికముగా ఫలించట కొరకు ఆయన ఏం చేస్తాడంట? కత్తిరిస్తాడంట.
కత్తిరించినప్పుడు నువ్వు లోబడు. దాని ఫలితమే ఉన్నతమైనటువంటి రాబడి. అలా కాకుండా కత్తిరించబడితే సిద్ధపడలేదనుకో, అది ఫలించదు. దానివలన ప్రయోజనం రాదు, నిష్ఫలితం. 3 సంవత్సరాల పాటు భూమిని ఆక్రమించుకుని చెట్టులాగా ఉంటాడు. అలా ఉండొద్దు మన బ్రతుకు. ఫలించేటువంటి పరిస్థితిలో మన బ్రతుకు ఉండాలనంటే వాక్యము సరిచేసినప్పుడు సరిచేయబడాలి. దేవుని వాక్యము సరిచేస్తే, సరిచేయబడితే మనము ఆనందంగా బ్రతుకుతాం. అప్పుడు ఉన్నతమైనది ఏది అని తెలుసుకోగలుగుతావు, మేలైనది ఏది అని తెలుసుకోగలుగుతావు, మనతో నిలిచి ఉండేది ఏంటి అని తెలుసుకోగలుగుతావు. చదువుకున్నటువంటి వాక్యమును కొంతసేపు ధ్యానం చేద్దాం. ఇక్కడ మనకు 2 అక్క చెల్లెలు కనిపిస్తున్నారు, మార్తమ్మ, మరియమ్మ. మార్తమ్మ ఆలోచన ఒకటి, మరియమ్మ ఆలోచన మరొకటి. ఒక ఇంటిలోని వారే, కానీ ఆలోచన విధానము మార్పు అంతే. ఈ లోకంలో అందరూ బ్రతుకుతున్నారు. ప్రతి మనిషి ఆలోచన వేరు, ఆశలు వేరు, వారి విధి విధానాలు వేరు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూనిక్ అని చెప్తున్నారు. ఒకరికి ఒకరికి పొంతన లేదు. ఆలోచన మారిద్ది, క్రియలు మారుతాయి, ఆశలు మారుతాయి, జీవిత విధి విధానాలు మారుతాయి. ఒకరికి ఒకటి నచ్చితే మరొకరికి మరొకటి నచ్చింది. ఎందుకు నచ్చింది అని అంటే ఎవరేం చెప్పలేరు. అలాంటి పరిస్థితిలో ఒక ఇంటిలో 2 అక్క చెల్లెలు ఉన్నారు, మార్తమ్మ, మరియమ్మ. ఇద్దరిది భిన్న మనస్తత్వం, భిన్న ఆలోచనలు. ఒకరేమో యేసయ్య మా ఇంటికి వచ్చాడు కదా, యేసయ్యకి ఏం అవసరమో ఆ అవసరం తీర్చడం కొరకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ సతమతం అవుతూ సమయాన్ని దుర్వినియోగపరుచుకున్న స్థితిలో ఒకరుంటే, ఏది ఏమైనా పర్లేదు, ఆయన నా కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆయన దగ్గర నేనేమి నేర్చుకోవాలి, ఎందుకంటే ఆ మాటలు నిత్య జీవమును కలిగించేటువంటి ఓట. ఆ మాటలు ఇప్పుడు కోల్పోతే మరల నాకు ఎవరు చెప్తారు అని ఒక ఆలోచన. వెంటనే కాళ్ళ దగ్గర కూర్చుంది, పట్టేసుకొని, కాళ్ళు పట్టేసుకొని, ఇక మీరు చెప్పండి నేను వింటానని మొత్తం వదిలేసి కాళ్ళ దగ్గర కూర్చుంది. ఇప్పుడు ఎవరు విలువైంది ఎన్నుకున్నారు అంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, మరియా ఉన్నతమైనటువంటి దానిని, ఉత్తమమైన దానిని ఆమె ఎన్నుకున్నది అని చెప్పారు. అది ఆమెతో నిలిచిపోయిద్దని చెప్పారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీవు మార్తమ్మవా, మరియమ్మవా? అందరూ అంటారు కదా నేను మరియమ్మనే అని అంటారు. కానీ తెలియకనే మార్తమ్మ జీవితాన్ని అందరం జీవిస్తున్నాం. ఇందాక చెప్పినట్లుగా ఇరుకు మార్గాన్ని కొలది మందే ఎన్నుకుంటారంట. కొంతమంది 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో ఒకడే, ఇద్దరే. మిగిలిన 98 మంది విశాలంగా ఉండాలి జీవితం అని ఎన్నుకున్న వాళ్ళే. అట్లానే మార్తమ్మవా, మరియమ్మవా అంటే నీవు, నేను, మనమందరము కూడా మార్తమ్మ లాంటి వారమే. కానీ మరియమ్మ వలె బ్రతుకుచున్నాను అనేటువంటి ఒక అపోహని నీకుగా సృష్టించుకొని అలా బ్రతుకుతున్నావు. అలా బ్రతికేటువంటి వారికి దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. తెలుసుకొని మార్చుకొని నిజముగా మరియమ్మ వలె బ్రతికితే నీవు, నేను కూడా ఉన్నతమైన దానిని, ఉత్తమమైనటువంటి దానిని ఎన్నుకొని మన జీవితాన్ని ముందుకు సాగించగలుగుతాం. ఇక్కడ ఈ ఇద్దరిలో ఉన్నటువంటి ఒక చిన్న మార్పు ఏంటంటే, మార్తమ్మదంతా కూడా లోక సంబంధమైనటువంటి ఆలోచన అయితే మరియమ్మది ఆత్మ సంబంధమైనటువంటి ఆశ. లోకంలో ప్రతి మనుష్యుడు కూడా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వారికి కావలసినటువంటి సపర్యలన్నీ కూడా చేయాలి. వాళ్ళకి ఏం పెడదామా, ఏం పెడితే సంతోషపడతారా అని ఆశ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం వినేమంటాం, అతిథి దేవో భవ. అంటే అతిథిని సత్కరించి, అతిథిని స్వీకరించి వారికి కావాల్సిన అన్ని కూడా చేస్తే దేవునికి చేసినట్లే అనేటువంటి ఆలోచన. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చారు కదా, దేవుడే వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు, నాకు కావాల్సింది నువ్వు పెట్టేటువంటి భోజనం కాదమ్మా,
నేను వచ్చినటువంటి కారణం ఏంటంటే నేను నీకు చెప్పవలసినటువంటి సందేశము, నేను నీకు ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదము, నేను నీకు చెప్పవలసినటువంటి ఒక మాట. ఆ మాట ఎలా అయినా ఉండొచ్చు, చెప్పినట్లుగా గద్దించడానికని రావచ్చు, సరిచేయటానికి రావచ్చు, దీవించడానికి రావచ్చు, నీకు ఒక బహుమతిని ఇవ్వటానికి రావచ్చు. ఏదైనా కానీ మొదట ఆయన ఇచ్చింది తీసుకొని ఆ తర్వాత ఆయనకు కావాల్సింది పెట్టు. ఇక్కడ యేసుక్రీస్తు వారి లాజిక్ అదే. అంతేకాని అతిథిని నువ్వు స్వీకరించొద్దని, అతిథికి సపర్యలు చేయొద్దని కాదండి. కానీ మొదట చేయవలసిన దాన్ని నువ్వు చేస్తే అటు తర్వాత నువ్వు ఆయనకి చేయవలసిన చెయ్యి. ఆలోచించేద్దాం. ఒక చిన్న ఉదాహరణ. మీ ఇంటికే ఒక సేవకుడు వచ్చాడు అనుకోండి, నువ్వేం చేస్తావు? సేవకుడు వస్తే ఏం చేస్తావు? నీళ్ళు ఇస్తావు, థమ్సప్ ఇస్తావు. ఆయన ఏం తింటాడో తెలుసుకొని మొదటిగా చికెన్ బిర్యానీ ఇష్టమా, మటన్ బిర్యానీ ఇష్టమా, ఏం తింటాడు అని ఆయన తినేదాని గురించి ఆలోచన చేసి నువ్వు ఎక్కడ ఆగిపోతావు? కిచెన్లో ఆగిపోతావు. కానీ సేవకుడు ఎందుకు వచ్చాడు? బిర్యానీ కోసం కాదండి, నువ్వు పెట్టేటువంటి బిర్యానీ కోసం కాదు, నువ్వు ఇచ్చేటువంటి కానుక కోసం కాదు. సేవకుడు నీ ఇంటికి రావటానికి కలిగిన మొదటి కారణము దేవుని ప్రతినిధిగా దేవుని సందేశాన్ని నీ ఇంటికి తీసుకొని వచ్చినటువంటి బాధ్యతతో వచ్చాడు. ఆ సేవకుడు చెప్పినట్లుగా నిన్ను సరిచేయడానికి కావచ్చు, గద్దించడానికి కావచ్చు, ఒక బహుమతి కావచ్చు, ఊహించినటువంటి ఒక గొప్ప దీవెన కావచ్చు తీసుకొచ్చాడు. అది తీసుకోకుండా, అది అంగీకరించకుండా మొదట నీకు కావలసినంత నువ్వు పెట్టేస్తే కాదు కదా. ఇంకొక మాట చెప్పమంటారా? ఇప్పుడు ఒక పెద్ద ఫాదర్ వచ్చాడు అనుకోండి, నువ్వేం చేస్తావు? నువ్వు చేసేటువంటి హడావుడి అంతా ఇంత కాదు, పైన కింద పడతావు, దొల్లుతావు అనమాట. ఎందుకో తెలుసా? పెద్ద ఫాదర్ వచ్చాడు మా ఇంటికి. అది ఒక చిన్న ఫాదర్ వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? పెద్ద ఫాదర్ వస్తేనేమో నీకు కాలు నిలబడదు, ఎందుకంటే పెద్ద ఫాదర్ వచ్చాడు కాబట్టి పెద్ద ఫాదర్కి అది ఇష్టం, పెద్ద ఫాదర్కి ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇన్ని చేయాలనుకున్నావు. ఎందుకు? ఆయన గొప్ప సేవకుడు, పెద్ద ఆయన, ప్రపంచానికి తెలిసిన ఆయన అని నీవు ఆలోచన చేస్తున్నావు. అదే ప్రపంచానికి తెలియనటువంటి ఒక చిన్న సేవకుడు వచ్చాడు, వస్తే అతను ఎలా చూసుకుంటున్నావు? అదే హడావుడిలో కనిపించిద్దా? అదే విధంగా చూడగలవా? ఏంటండి సేవకుల మధ్య వ్యత్యాసం నువ్వు కలిగి ఉన్నావు, కానీ సేవకుని యజమానుడికి వ్యత్యాసం ఉందా? గొప్ప సేవకుడు, ప్రపంచానికి బోధించేటువంటి సేవకుడని పంపించిన యజమానుడికి లేదు, నువ్వు పెట్టావు వ్యత్యాసం. చిన్న సేవకుడు వస్తే ఏదైనా తింటాడా? అది పెద్ద ఆయన వస్తే ఆ హోటల్ నుంచి అయితేనే తింటాడు, ఇదైతేనే తింటాడు. అవునా? వాక్యం చదువుకుందామా? తీసుకోండి, వాక్యం తీసుకోండి. మత్తయి సువార్త 10:8. లూకాసు వార్త 10:8 చదవండి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. చాలు. ఇక్కడేమంటున్నారు? యేసుక్రీస్తు వారు తన శిష్యులని వాక్యాన్ని బోధించడానికి పంపిస్తూ వాళ్ళతో చెప్పినటువంటి మాట, మీరు ఏ పట్టణమందు ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు అని చెప్పారండి. అంటే ప్రజలు వాళ్ళకున్నటువంటి స్థితిని బట్టి నీ ముందు ఏది పెడతారో దానినే సంతోషముగా భుజించగలగాలి. అలా కాకుండా ఇప్పుడేమవుతుంది తెలుసా? గొప్ప సేవకుడు వస్తున్నాడంటే ఆయనకి ఏమి ఇష్టం, ఆయన ఏది తింటాడు అని ముందుగానే కనుక్కొని అది ఏ హోటల్ నుంచి తెప్పించాలో కూడా ఇన్ఫర్మేషన్ అది పెడితేనే సేవకుడు సంతోషపడతాడంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఇది నిజమా అబద్ధమా?
చదువుకున్నాం కదా, లూకాసు వార్త 10:8 చదువుకున్నాం కదా, మీ ముందు పెట్టిన దానిని స్వీకరించండి అన్నాడు. ఒక పేదింటికి వెళ్ళాం, వాళ్ళ ఇంట్లో గంజే ఉంది, తినగలిగిన సేవకుడు ఎవరు? అంతే కదా. ఒకవేళ అది కూడా లేదనుకోండి, యేసుక్రీస్తు వారు మరొక మార్గం చెప్తున్నారు, తీసుకోండి. మత్తయి సువార్త 10:42 చదవండి. నా శిష్యుడని ఈ చిన్నవారలలో ఒకనికి ఎవడీని ఒక గుక్కెడు మంచినీళ్ళు వసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో తినటానికి ఆహారం కూడా లేనటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వగలుగుతారు కదా, మంచినీళ్ళైనా సరే స్వీకరించాలి. సంతోషముగా స్వీకరించి మనసారా వారిని నువ్వు దీవించగలిగితే ఆ కుటుంబంలోనికి దేవుని ఆశీర్వాదము ఉన్నతంగా రాబోతుంది. ఇప్పుడు సేవకులు ఎలా ఉన్నారు? నిజముగానే నీళ్ళిస్తే తృప్తి పడగలిగిన సేవకులు ఉన్నారా? అలా కాక మార్తమ్మ వలె సేవకుడికి ఏం కావాలో ముందుగానే తెలుసుకొని సేవకుడిని తన యొక్క స్థితిగతులను బట్టి, తన యొక్క పేరుని బట్టి సంతోషపరిచి దీవెనలు పొందుకుందామని ఒకరిని ఒక రకంగా, మరొకరిని ఇతను చిన్న సేవకుడు కదా, ఇతనికి అంత పేరు లేదు కదా అని చెప్పి తక్కువగా చూస్తున్నారా? ఇక్కడ చూడవలసింది సేవకుడిని కాదు కానీ సేవకుడిని పంపించినటువంటి ఆయన యజమానుని చూడాలి. ఆ యజమానుడే ఆయన తీసుకురాకపోతే ఈ సేవకుడికి విలువ లేదు. నువ్వు ఎవరిని చూస్తున్నావు? సేవకుడు అనేటువంటి మనిషిని చూస్తున్నావా? ఆ సేవకుడు తీసుకొచ్చినటువంటి క్రీస్తు ప్రభుని చూస్తున్నావా? క్రీస్తు ప్రభుని చూస్తే మొట్టమొదటిగా నువ్వు ఆహ్వానించవలసింది ఆయనను, ఆయన తీసుకొచ్చినటువంటి వాక్యాన్ని, ఆయన నీకు ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదాన్ని, ఆయన గద్దింపుని, ఆయన వాగ్దానాన్ని అవి స్వీకరించాలి. కానీ ఇవి కాకుండా మనిషిని స్వీకరిస్తే నీకు ఏమి రాదండి, ఫలితము శూన్యము. మొదట ఎవరిని స్వీకరించాలనంటే దేవుణ్ణి స్వీకరించు. సేవకుడి రూపంలో నీ ఇంటికి వచ్చినటువంటి యేసయ్యను స్వీకరించు. ఆయన నీ కొరకు తీసుకొని వచ్చిన బహుమానాన్ని స్వీకరించు, దీవెనను స్వీకరించు. అటు తర్వాత నువ్వు ఆయనకి చేయవలసిన సపర్లు అన్నీ కూడా చేయి, సంతోషంగా పంపు. మొదట ఆయన తీసుకొచ్చిన దాన్ని అంగీకరించు. అది తీసుకొని అటు తర్వాత నీవు చేయవలసిన అన్నిటిని కూడా ఆయనకి చేయి. తద్వారా నీవు పొందుకోవలసినటువంటి బహుమానమును నిశ్చయముగా నీవు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో తప్పక అది నిలిచిపోయి ఉంటుంది. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. స్వీకరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వరా, నీకు స్తుతి కలుగునుగాక. నా జీవన మేము అర్పించు ఈ అప్పమును మీ ఉదరాత్మలను పొందుకుని భూఫలమును మానవ శ్రమ ఫలమును ఇది మాకు ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా సమస్తమును బలి సృష్టించిన ప్రభువైన సర్వేశ్వరా, నీకు స్తుతి కలుగునుగాక. ఎలైనా మేము అర్పించు ఈ ద్రాక్షరసమును మీ ఉదరాత్మలను పొందుతుంది. ద్రాక్షరసమును మానవ శ్రమ ఫలమునైన ఇది మాకు ఆధ్యాత్మిక పానము కానున్నది.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మీరు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి మేము మీకు అర్పించు అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లును కడన నిత్య మహిమలోనికి చేర్చునట్లును కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్మను విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఇట్లనగా: దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదుమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరేమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మరొకసారి ఆ దేవాతి దేవుని యొక్క దీవెనలు మనమందరము పొందినట్లుగా, ప్రతి కుటుంబము దేవుని యొక్క వెలుగుతోటి నింపబడినట్లుగా
మన బిడ్డలందరూ కూడా దేవుని యొక్క రెక్కల నిండిన జీవించగలిగినట్లుగా మన కన్నీరు తొడవబడి మన ఆశయాలు దేవుడు నెరవేర్చినట్లుగా మరొక్కసారి దేవునికి ప్రార్థన చేద్దాం. పరలోకమందుండి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు అయిన యేసుక్రీస్తువు. ఈ యొక్క పరమ పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే
బ్రతుకుదురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. ప్రార్థించదము. ఓ ప్రభువా, మేమిప్పుడు మీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపికి అయిన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింప అలవి కాని ప్రేమతో మీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సాయపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతోనూ ఉండనుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా